రామకృష్ణ గారు వచ్చేసారా అండి మీరు? మీ నెట్వర్క్ కరెక్ట్గా ఉంటే మీరు ఒకసారి లైన్లోకి రండి సార్. ఓకే సార్, ఈ విషయంలోనే మనం ఒకసారి నరాల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు ప్రస్తుతం ఏదైతే మనకు ఆచార్య గారు ఏదైతే అంటున్నారో, పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఏదైతే అంటున్నారో, ఈ విషయం చాలా స్పష్టంగా మీరు విన్నారొచ్చు. అయితే ప్రస్తుతం ఒకసారి చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తాము అని చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే, మైండ్ డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే వాళ్ళు ఇలా చెప్తున్నారు. కానీ ఆచార్య గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకవేళ కనుక వారికి ఈ నీటికి సంబంధించిన మిగులు జలాలు అంటున్నారు, ఒక మిగులు జలాలో నిఖర జలాలలో మనం ఎలా తీసుకోగలుగుతాం, తేడా ఎట్లా తెలుసుకోగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందే మన పోతిరెడ్డిపాడు కానివ్వండి, లేకపోతే మన ఇప్పుడు మన వేరే ఇదైతే ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే కట్టబోతున్నారో సంబంధించిన ఆ ప్రాజెక్టుల విషయంలోకి వస్తే ఖచ్చితంగా 70% తెలంగాణ హక్కు ఉన్నదని తేల్చి చెప్పినప్పటికీ ఈరోజు అన్యాయం జరుగుతున్నది. అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ ఏర్పడబోతుంది. ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి, మీ వైఖరి ఏంటి సార్? నమస్తే అన్న. యా ప్లీజ్ గో హెడ్ సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, ఆచార్య గారు చెప్పినట్టు పూర్తి విషయాలను నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు చంద్రబాబు. ఎందుకంటే ఈనాడు చంద్రబాబు కనుసన్నలో నడిచేది బీజేపీ ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు ఏం మాయమాటలు చెప్పి ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏ విధంగా తీసుకుపోతున్నాడు, మేము వరద నీటిని తీసుకుపోవడానికి మాత్రమే బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నాడు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి మిగులు నీటి వనరులను కూడా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంది. అయితే చంద్రబాబు నాయుడు, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నాడు, ఆయన వల్ల ఏమీ కాదంటున్నారు. అది అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో నడిచే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 80,000 కోట్లను దానికి ఖరారు చేసినట్టు, దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు 34,000 కోట్లను కూడా శాంక్షన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఒక క్లారిటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయదు. దీనికి బీజేపీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీఆర్ఎస్ అంటే వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారు వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని ఈరోజు వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. నిజంగా బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈనాడు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్పష్టంగా చెప్పాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం, దీనివల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు, కేవలం వరద నీటిని మాత్రమే మేము తీసుకుని పోతున్నాం, తెలంగాణకు దీనివల్ల ఇబ్బంది ఉండదని చెప్తున్నాడు. కానీ దీనివల్ల తెలంగాణ నుంచి 450 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తీసుకుపోయే కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. అంటే వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు ఒకప్పుడు పబ్బం గడుపుకునే మాటలు చెప్పి ఉండవచ్చునేమో, కానీ వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేటట్టు అది తెలివితేటలు కలిగిన వ్యక్తి కాదు. ఆయన అపర మేధావి. ఆల్రెడీ ఈ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును ఒకవేళ ప్రారంభించకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఆ మంత్రి నిమ్మల రామానాయుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మేము ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టడం లేదని చెప్పడంలే, మేము తప్పనిసరిగా చేపడుతున్నాము, వరద నీటినే గోదావరి నుండి మేము తీసుకుపోతున్నాము తప్ప తెలంగాణ నుంచి మిగులు జలాలను తీసుకుపోవడం లేదని చెప్తున్నాడు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. కానీ ఆ లెటర్ వల్ల ఉపయోగం లేదని, రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇందాక ఆచార్య గారు చెప్పినట్టు ఆ 8 మంది బీజేపీ ఎంపీలను తీసుకొని ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ ప్రాజెక్టును ఆపకపోతే
ఇప్పటికే తెలంగాణ నీటి వనరుల్లో సగం నష్టపోయింది, సగం పైగా నష్టపోయింది. రైట్ ఈ ఇదే బనకచెర్ల విషయంపై లింక్ ప్రాజెక్టును ఓకే కూడా రైట్ సార్ ఇదే విషయంపై